సరే, ఒక భార్యను రెండో భార్య చూస్తే నా చవితి అంటుంది. దేనికైనా ప్రశ్న రాసుకునేది కదా. దేనికంటావు నేను మగవాళ్ళు అనుకున్నారు కానీ ఆడవాళ్ళు ఎక్కువ అనుకుంటారు. ఆడవాళ్ళు దేనికి అనుకుంటుంటారు? ఇట్లా అర్థం లేకుండా అనుకుంటుంటారా, నా అర్థం ఉండి అనుకుంటుంటారా, అలవాటు ప్రకారం అనుకుంటుంటారు? ఏదైనా అర్థం మీనింగ్ ఉండి కదా మనం అనుకోవాల్సింది. మళ్ళీ అట్లా అనుకుంటున్నారా? ఒకవేళ వాళ్ళు అంటున్నారు అనుకో, మీ ఏంటికి అట్లా అంటారని మీరు ఎప్పుడైనా అడిగినారా మగవాళ్ళన్నా? ఏమట్లా? మనకి ఎందుకు అంత పని? బూదినేది కాలం గడుపుకునేది, పని చేసుకునేది, అంతే మనకు కావాల్సినది. పొట్ట కోసమే జీవించకూడదు, చల్ల కోసం కూడా జీవించాల. అర్థమైందా? అంటే కూటి కోసం బతకూడదు, జ్ఞానం కోసం కూడా బతకాలనేది నేర్చుకోవాలన్నమాట. అర్థమైందా? ఆ రకంగా అంటే ప్రతి విషయాన్ని మనిషి తెలుసుకోండాల. అంటే మీరు ఈ ప్రశ్న అడుగుతారని మాకేం తెలుసు అనకూడదు అన్నమాట. అంటే ప్రతి ప్రశ్న మన జ్ఞాన నిమిత్తమే అడుగుతుంటాం కాబట్టి ఇది జ్ఞాన పరీక్ష అంటాం దీన్ని మనం. ఇంతకుముందు చాలా జ్ఞాన పరీక్షలు పెట్టుకున్నాం. ఆ ప్రశ్నని ప్రశ్న జవాబు పుస్తకంలోకి రాసుకున్నాం అని. ఇప్పుడు అంటే ఎప్పుడో ఇటువంటి ప్రశ్నలు వేసుకుంటున్నాం మనం. ఈ ప్రశ్నకి టోటల్గా మీరు జవాబు చెప్పగలుగుతారా? ఒకరేనా? ఏమైనా ఉందా మీ దగ్గర ఆన్సరు? ఏం లేదు. అంటే ఒక్కరి దగ్గర కూడా ఆన్సర్ లేదు అసలు. ఇంతమంది ప్రశ్నలు తీసుకున్నారు, ఒకరు కూడా జవాబు రాయలేదు దీనికి. అది మన మధ్యలో ఉండే సమస్య. మన మధ్యలో వినే మాటే అది ఆడవాళ్ళకి తెలుసు, మగవాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు, కానీ ఆ మాటకు అర్థం తెలియదు. సో ఎట్లుందో మన పని. అంటే జ్ఞానం అంటే తెలియకపోతే వాళ్ళ ప్రపంచం మాటకు కూడా అర్థం తెలియకపోతే ఎట్టా? ప్రపంచ జ్ఞానం ప్రకారమైన అర్థం తెలిసిన కదన్నా, కానీ ఆత్మజ్ఞానం ప్రకారం పోకనే కానీ మళ్ళీ ప్రపంచ జ్ఞానం ప్రకారం కూడా అర్థం తెలియకపోతే ఎట్లా? సరే, ఇప్పుడు మొత్తం ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి? 8 ప్రశ్నలు ఉన్నాయి. నేనంటే నేనే అనేవాడు ఎవడు అని ప్రశ్న రాసుకున్నాం మనం. దానికైనా జవాబు రాసినారా? నేనంటే నేనే అని సినిమా వచ్చింది కాబట్టి. అంటే ఎవడు అంటే ఆ సినిమాలో యాక్టర్ పేరు రాచి పేడవుతుంది అటుకి, అంతే కదా. నేనంటే నేనే అనేవాడు ఎవడు? మహేష్, నిన్ను ఎందుకులే. అందరు టోటల్గా అడుగుతాను, ఏమన్నా జవాబు చెప్పగలుగుతారా? టోటల్గా మీరు జవాబు చెప్పగలుగుతారా? అది కూడా చెప్పలేదు. నేనంటే నేనే అనేవాడు ఎవడంటే చెప్పు. రాసిన ఏం రాసినా చెప్పు. నువ్వు దేవుడా? మంచి పని, కరెక్టే. నేను కాను అనేవాడు ఎవడు? నేను కాను అనేవాడు ఎవడు? అది అందరూ చెప్తాను టోటల్గా. ఏదో ఒకటి ఏది సరిపోతుందని. సరే, అది ఒకటి జవాబు. తప్ప ఉప్పని మళ్ళీ చెప్తాను. నేనే అనేవాడు ఎవడు? ఇంకా ఒకటి చెప్పండి. ఇంకా ఉండే కదా మనకు ఉండేటి. అది ఇంకా ఒకటి వరుస పెడితే ఒకటి జీవాత్మ దేవుడు, ఇంకా అవి చెప్తే పీడవుతుంది వాడికి. అదేలే. ఎవరు కాననేవాడు ఎవడు? ఇంకోటి చెప్పండి, సరిపోతుంది. జీవుడు, పరమాత్మ. ఇంకోటి ఆత్మనండి. ఏదైనా ఒకటి రైస్ అవుతుంది. ఉండేది 3 సరిపోతుంది. ఇచ్చే మన ఆన్సర్లన్నీ కరెక్ట్గా ఆన్సర్ అని చెప్పగలుగుతారా మీరు? లేవు. ఒకరు ఎట్టంటే ఏదో ఒకటి పాస్ అవుతుందని. సరేలే, కానీ ఇవద్దు. కంటిలో నీరు బాధలోనూ సంతోషంలోనూ 2 సందర్భాలను వస్తాయి. దేనికి అడిగినాం? అది దానికి ఏమైనా చెప్పగలుగుతారా? చెప్పండి ఆన్సర్, జవాబు చెప్పగలుగుతారు. ఒకరైనా చెప్పండి సార్. మీరు కష్టాలకి సుఖాలకి కారణము ఆత్మే. అట్లా చెప్పాలి ధైర్యంగా. కరెక్ట్. ఎక్కుతా ఏడ్చేప్పుడు ముక్కులు మాత్రం వస్తాయి. అప్పుడు బాధలో ఆత్మే స్వామి. 2 దానిలోకి ఆత్మ. ఇప్పుడు ఒకదానికి కూడా ఆత్మే.
ఎవరి జవాబు రెండు దానికి ఆత్మే దానికి ఆత్మే ఇంకోటి ఏం చెప్పి దానికి ఆత్మేనాడు పిలవస్తుంది. సరేలే, దీనికి వేరు జవాబు దానికి వేరు జవాబు, రెండుకి ఒకటి ఆన్సర్ సరిపోదు. అర్థమైందా? సరేలే, కానీ ఇవన్నీ టోటల్గా 7 ప్రశ్నలు అయినాయి ఇప్పటికి. లాస్ట్లో చివరి ప్రశ్న, ఎలుగుబంటి దేనికి సూచన? జంతువులలో ఎలుగుబంటి దేనికి సూచన? జంతువుల్లో ఎలుగుబంటిని చూసినారు అంతమంది, దేనికి సూచన చెప్పండి, పర్వాలేదు. పిడవైంది. ఒకరు ఆత్మ కంటే ఒకరు మాయ కానండి, ఇంకొకరు దేవుని కానండి, ఒకరు జీవుని కానండి. ఆత్మ గుర్తు, సరేలే మంచిదిలే. మనసు గుర్తు, పీస్ ఉంటుంది కదా, అలాగే సరేలే. కానీ ఇప్పుడు మనం ఇది విషయము పూర్వము ఎట్లుండిందంటే సమస్య, అంటే పూర్వం విషయం మనం తీసుకుంటాం. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని చూస్తే, అంటే మీరే అనుకోండి, మీరు ఇక్కడ ఒక సమాజంలో ఉన్నారు, ఒక పద్ధతిలో జ్ఞానం తెలుసుకుంటున్నారు. అప్పుడు ఒక వ్యక్తి చూస్తే, అంటే ఒక గురువు దగ్గర మెలిగేటువంటి వాళ్ళు, జ్ఞానం తెలుసుకునేటువంటి వ్యక్తులు ఉండేవాళ్ళు అన్నమాట. వాళ్ళు సందర్భానుసారం ఎక్కడైనా కలిసినప్పుడు వాళ్ళు ఒకరిని ఒకరు నమస్కారం చేసుకునే వాళ్ళని మనం చెప్పుకుంటున్నాం, అట్లా నమస్కారం చేసుకుంటున్నాము. కానీ ఇప్పుడు పరిస్థితి ఎట్లుంది అంటే, ఎటువానికంటే నేను జ్ఞానం ఎక్కువ తెలిసినవాడిని అని ఈయనకి తెలియకున్నా కానీ ఏమనుకుంటాడు మనిషి, నాకు ఎక్కువ తెలుసు అనుకుంటాడు. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ధనంలో మాత్రం ఎంత నుండి పైసలు లేదు నా దగ్గర అంటాడు. నా దగ్గర దండిగా ఉంటాయి, జోబులో బెరువులో కానీ జోబులో కానీ ఉంటాయి, కానీ ఏం చెప్తుంటాము, డబ్బులు మాత్రం ఏడ లేవు అంటుంటాం, ఉన్నా కానీ లేవు అంటాం. అది ప్రపంచధనం. జ్ఞానధనం అనేది ఉంటుంది, జ్ఞానం అనేది కూడా ధనమే కదా. ఈ జ్ఞానధనం అనే దాన్ని మన దగ్గర ఏమాత్రం ఉండదు, అయినా ఉన్నవాని కంటే ఎక్కువగా నా దగ్గర ఉంది అంటాడు. జ్ఞానధనం ఉన్నవాని కంటే ఇది లేనోడైనా కానీ వానికంటే నా దగ్గర ఎక్కువ ఉంది అంటాడు. ఈ ధనం మాత్రం నా దగ్గర ఎక్కువ ఉంది అంటారు. ఈయనకేం తెలియకుండా నా దగ్గర ఏమాత్రం జ్ఞానం లేకున్నా కానీ నాకు బాగా జ్ఞానం తెలుసు అని లెక్కలో మాట్లాడుతుంటారు, అంతే కదా ఎక్కడైనా కానీ. అదే ప్రపంచధనం అయితే లేవు అంటారు, ఉన్నా కానీ మూసిపెట్టుకుంటారు. అదే జ్ఞానధనం అయితే లేకున్నా కానీ నా దగ్గర ఉంది అని ఇప్పుడు చెప్పగలుగుతుంటారు. ఈ రకంగా అంటే మనుషులు ఇప్పుడు కాలంలో ఉన్నారు. పూర్వకాలంలో ఎట్లా ఉన్నారు అంటే, తనకు జ్ఞానం తెలిసినా కానీ నాకంటే ఎదుటి వ్యక్తి జ్ఞానము ఎక్కువ తెలిసినటువంటి వాడు అనుకునేవాళ్ళు. నాకంటే ఎదుటి వ్యక్తి జ్ఞానం ఎక్కువ తెలిసినటువంటి వాడు, నేను పూర్తి చివరి వాడిని అనుకునేవాళ్ళు. అది పూర్వం ఉండే పద్ధతి. అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి ఎంత మారిందంటే పూర్తి వ్యతిరేక భావం వచ్చేసింది, అంటే పూర్తి ఉల్టా సైడ్ అయిపోయింది. అర్థమైంది కదా. ఒక ఆయన ఈ మధ్యన పుస్తకాలు చదివినాడు, ఇక్కడ విజయనగరం జిల్లాలో మన వ్యాన్ దగ్గర పుస్తకాలు కొని పుస్తకం చదివిన తర్వాత ఆయన ఒక గురువు అంటే చాలామందికి జ్ఞానాన్ని గురించి చెప్పేవాళ్ళు, ఎట్లా తెలుసుకొని ఇట్లా చేయాలా, ఇది జ్ఞానం అది జ్ఞానం అని చాలామంది చెప్పేవాళ్ళు. చాలామందికి ఆయన మార్గదర్శకుడిగా ఉండేవాడు, అంటే గురువుగా ఉండేవాడు. ఆయన ఈ పుస్తకాలు చదివిన తర్వాత ఏమనుకున్నాడంటే, నేను బాగా తెలిసినవని, అందరికంటే బాగా తెలిసినాను అనుకునేవాడిని, చాలా జ్ఞానం ఉండదనుకుంటాను నేను. కానీ ఈ పుస్తకాలు చదివిన తర్వాత తెలియనోళ్ళకెల్లా తెలియలోనే నేను అనుకునేట, అంటే చిట్ట చివరి వాడిని జ్ఞానంలో, ఏమాత్రం జ్ఞానం నాకు తెలియదు అనుకునేట ఆయన. అంటే ఈ పుస్తకాలు చదివిన తర్వాత నాకు ఏమాత్రం జ్ఞానం తెలియదు, జ్ఞానం అంటే నాకు ఇంతవరకు తెలిసింది నాకు జ్ఞానమే కాదు, ఇప్పుడు నిజమైన జ్ఞానం తెలిసింది అని ఆయన అనుకున్నాడు. అంటే ఏమాత్రం జ్ఞానం తెలియనటువంటి వాడిని నేను అని తను తగ్గించుకొని మాట్లాడినాడు ఆయన. అంటే ఆ స్టేజ్ తనకు ఇంతకుముందు జ్ఞానం తెలిసినా కానీ ఈ జ్ఞానం తెలుసుకున్నట్టే ఆ రకంగా అతను లెక్కించుకున్నాడు. అట్లా పూర్వం ఏమనుకునేవాళ్ళంటే ఏటి వ్యక్తిని గొప్ప జ్ఞాని అనుకునేవాళ్ళు, తను తక్కువ జ్ఞాని అనుకునేవాడు. ఎటు వాళ్ళు చెప్పేదంతా వినేవాళ్ళు.
కానీ ఇప్పుడు ఏదో చెప్పేది విన్నారు అన్నమాట, మనమే చెప్పడం మొదలు పెడతాం. ఇప్పుడు మనం ఎక్కడైనా మీరు చూసింటారు, మీరు కొంత జ్ఞానం తెలుసు మీకు, ఈ జ్ఞానం తీసుకుపోయి ఎక్కడైనా చెప్పాలని ప్రయత్నం చేస్తే వాళ్ళు మీకు కానీ వాళ్ళు మీకు చెప్పడం మొదలు పెడతారు. అది పెద్దవాళ్ళు సామాన్యం చెప్తుంటారు, కొట్టబోయి కొట్టించుకొని వచ్చినాడు అని. మనం కొట్టబోయి కొట్టించుకొని వచ్చినాడంట, అట్లాగా చెప్పబోయి చెప్పించుకొని వచ్చినాడు అనేది. అంటే మనం జ్ఞానం చెప్పాలని పోతే వాళ్ళే చెప్తారన్నమాట, కానీ అది జ్ఞానం ఏమాత్రము కాదు. అయినా జ్ఞానం అనుకునే వాళ్ళు చెప్తారు, మా దగ్గర ఉండేది ఎక్కువ జ్ఞానము అని ఇప్పుడు కాలంలో అనుకుంటున్నారు. పూర్వం అట్లా అనుకునే వాళ్ళు కాదు, ఎదుటి వ్యక్తి దగ్గర ఎక్కువ జ్ఞానం ఉంది, నా దగ్గర తక్కువ ఉంది అనుకునేవాళ్ళు. అని వాళ్ళ భావము అంటే నువ్వు ఎక్కువ జ్ఞానవి నేను తక్కువ జ్ఞాని అనేదానికి ఏ రకంగా భావం చేసేవాళ్ళంటే, ఇప్పుడు నమస్కారం మనం చేసుకున్నట్టే ఆ రోజు నేను తామస గుణంలో ఉన్నాను అంటే చివరి గుణంలో అంతే కదా. నా నుండి నువ్వు రాజసం కాదు, తామసం సాత్వికం కాదు, అవతల ఏది ఆత్మ అంటే యోగం సంబంధించింది. అంటే ఆ దాంట్లో నువ్వు ఉండావు అంటే నువ్వు ఆత్మజ్ఞానంలో పూర్తి ఉన్నావు, నేను గుణాల్లో ఇరుక్కున్నాను, నేను అజ్ఞానిని నువ్వు జ్ఞానివి ఆత్మజ్ఞానివి అని వాళ్ళు అప్పుడు ఏం చెప్పేవాళ్ళంటే, నాకు నువ్వు 4వ స్థానంలో ఉండావు అని నా చవితి అనేవాళ్ళు. నమస్కారం పెట్టి ఏమనేవాళ్ళు, నా చవితి అనేవాళ్ళు. అంటే వీళ్ళు అంటే అది పూర్వం ఉండే పద్ధతి, నిజమైన భావం అది. నా చవితి అంటే నాకంటే 4వ స్థానంలో నువ్వు ఉండేవానివి అంటే నువ్వు ఆత్మస్థానంలో ఉన్నావు, నువ్వు ఆత్మజ్ఞానం కలిగి ఉన్నావు నువ్వు, అర్థమైందా. నా చవితి అంటే చవితి అంటే ఏంది, 4వది. నాకు నువ్వు 4వ స్థానంలో ఉన్నావు, నేను 1వ స్థానంలో ఉన్నాను. నా నుంచి లెక్కేసుకుంటే నువ్వు నాకేమవుతావు, చవితి అవుతావు. ఆ ఎదుటోడు ఏమైనా వాడు లేదు నేను మొదటిని నువ్వు నాకు చవితివి నా చవితిని వాడనేవాడు. నా చవితి అంటే నా చవితి అనుకునేవాళ్ళు. ఇప్పుడే అనుకుంటారు, ఇప్పుడు కూడా ఎవరు అనుకునేది. ఆడవాళ్ళు ఒక ముగ్గురికి 2 పిల్లలు ఉంటే వాళ్ళు ఏమంటారు, ఈయమేమో ఆయమ్మ చవితి అంటుంది, ఆయమేమో ఏమో చవితి అంటుంది, అర్థమైందా. అది నా చవితి అంటే అది నా చవితి అంటుంది, అంతే కదా. పూర్వపెట్టి అనేవాడు ఈడేమో వాడిని నా చవితి అనేవాడు, వాడేమో ఇన్ని నా చవితి అనేవాడు. ఇలా మొగుడోడు మొగుడే, ఎవడు మొగుడు, జగత్భర్త ఒకడున్నాడు, అందరికీ మొగుడు ఉన్నాడు. కాబట్టి వీళ్ళందరికీ మొగుడు ఉన్నాడు. వాళ్లకు మనం ఎట్టా స్థానంలో ఉన్నామంటే 4వ స్థానంలో ఉన్నాము. నువ్వు నాకు 4వ స్థానంలో, నేను నీకు 4వ స్థానంలో ఉన్నాము. ఒకరికొకరు మనమంతా ఒకటే లెవెల్లో ఉన్నాము అనుకునేవాళ్ళు. అంటే నువ్వు జ్ఞానం అంటే నువ్వు జ్ఞానం అనుకునేవాళ్ళు. నువ్వు ఎక్కడైనా పోతాం, నీకు చాలా జ్ఞానం బాగా తెలుసు, నువ్వే చెప్పబట్టి లేదు నాకు చాలా తక్కువ తెలుసు, నీకు బాగా తెలుసు నాకంటే నువ్వు చెప్పు అని మనం ఇప్పుడు కూడా అనుకుంటారు ఎక్కడైనా. కానీ ఇదే మాటను వాళ్ళు ఏ బాగుంది అనేవాళ్ళు అంటే ఏదో కొత్తగా ఉంటుంది, అంత ఏందేందో చెప్తాడు ఈయన ఎక్కడెక్కడో అని అనుకోద్దండి మీరు. ఉన్న సత్యం అది. ఏది ఇది కాదా చెప్పండి, ఆధారంతో సహా చెప్తున్నాం మనం. నువ్వు నాకంటే 4వ స్థానంలో ఆత్మజ్ఞానంలో ఉన్నావు కాబట్టి నువ్వు నా చవితి అని అంటే, వాడేమనేవాడు లే నువ్వే నా చవితి అనేవాడు. అర్థమైందా. ఈ రకంగా ఒక భర్తకు భార్యలు ఉంటే ఎంతమంది ఉండండి, ఒక భార్యని ఇంకో భార్య చూస్తే ఏమనేది నా చవితి అనేది, ఒక భార్యని ఇంకో భార్య చూస్తే నా చవితి అనేవాళ్ళు. పూర్వం ఒక గురువుకు చాలామంది శిష్యులు ఉంటారు అనుకో, ఒక శిష్యుడిని ఇంకో శిష్యుడిని చూచేమైతే ఇంకో శిష్యుడు చూచేమైతే ఆ శిష్యుడు ఈయనేమనేవాడిని నా చవితి అనేవాడు, అంతే కదా. అంటే ఈ నా చవితి అనేవాడు, వాడు నా చవితి అనేవాడు. అంటే ఇది పూర్తి మనకు తెలియని భావము, వేల సంవత్సరం కింద ఉండేటువంటి విధానం. అది మనకు తెలియకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు మొగునికి భార్యలే చవితులు, ఇప్పుడు కూడా అదే కదా. అప్పటికి మొగునికి భార్యలే చవితులు, అప్పుడు మొగునికి భార్యలంతా అప్పటికి మనమే, ఇప్పటికి మనమే. ఆ మొగుని మర్చిపోయినాము మనం. ఈ మొగుల్నే
వీళ్ళు భార్యలని, అంటే వీళ్ళు మగవాళ్ళని, వీళ్ళు భార్యలని, ఆడవాళ్ళు మగవాళ్ళు వీళ్ళు అనుకొని వీళ్ళు ఒకరికొకరు సౌతి అనుకునేది మొదలుపెట్టారు. సౌతిని దేనికన్నావు అంటే వాళ్ళ సౌతి అంటే ఏది తెలియదు. ఏంది నాలుగని తెలియదు చవితి అంటే. చవితి అంటే నాలుగని అందరికీ తెలుసు కదా అర్థం. కానీ చవితిని ఎందుకంటున్నావు అని అర్థం తెలియదు. ఇప్పటికైనా అర్థం ఉందా? కానీ నిజమైన అర్థం ఏమిటిది అది. కానీ ఈరోజు ఆడవాళ్ళు అనుకుంటే నిజమైన అర్థం కాదు. అది అర్థం కాదు, తెలియదు అసలు. అర్థం కూడా తెలియదు. అర్థం తెలిసిన ఎవరికన్నా ఎవరికి తెలియదు. కానీ ఈరోజు కానీ ఆ రోజు కానీ చవితి అంటే నాలుగవ స్థానంలో ఉన్నాడు. అది మనం జ్ఞానం ప్రకారం అయితే శ్రీలింగంగానే చెప్పుకోవాలా, అంతే కదా. జీవుడు ఏమవుతాడు? ఆడదే అవుతాడు. అర్థమైందా? ఆడకపోతే ప్రకృతి సంబంధించినటువంటి వాడుని. దాని ప్రకారము పూర్వము ఒక్క భర్తకు ఉండేటువంటి భార్యలు ఎంతమంది అన్నీ ఒకరిని చూస్తే ఇంకొకరు ఏమనేవాళ్ళు? చవితి అనేవాళ్ళు. చవితి అంటే నాలుగవది అని. అంటే నాకంటే నువ్వు నాలుగవ స్థానంలో ఉన్నాడు కాబట్టి నేనేమనల్లా? చవితి అనాల. నువ్వు నన్ను ఏమనల్లా? చవితి అనాలా. అట్లా అది పూర్వం ఏదో నేను ఇప్పుడు పిలుచుకుంటాను. మళ్ళీ ప్రబోధ స్వామి అందరినీ అంత గందరగోళం లేపినాడు. వీళ్ళందరినీ ఏమో అనుకుంటా. పొరపాటుగా నువ్వు నా చదివితే నేనేమో నమస్కారం పెట్టి నువ్వు నా చదివితే బయటోడి ఇంటే మాత్రం వీళ్ళకేమో మతి పోయింది అనుకుంటారు అసలుకు. కాబట్టి బయట లేదంటే ఏమనుకోద్దండి మీరు. అంటే ఉండే పూర్వం ఇట్లా అర్థం ఉంది అని చెప్తున్నాను నేను. ఇప్పుడు ప్రశ్న దేనికి వేసినాయంటే అంటే మీకు కొత్త విధానాన్ని మేము తెలియజేయాలి కాబట్టి. అంటే ఇది పాతగానే ఉంటుంది. ఏమిటి ఇది ప్రశ్న? అసలు భార్య నుంచి ఓ భార్య సౌతి అంటుంది, నా సౌతి అంటుంది. ఇది ఏం ప్రశ్న అసలు? ఈ స్వామి ఏం ప్రశ్న చెప్తాడు? ఇది ప్రపంచ పదం సంబంధించిన జ్ఞానం. ఇదంతా ఎందుకు ఇది అని అనుకుంటారు మీరు అని అనుకుంటారు. కొంతమంది తెలియకపోతే ఇస్తే అనుకుంటారు అనుకుందాం బహుశా. అంటే మనం ఏం చెప్పినా జ్ఞానమే చెప్తాం, ఇంకోటి బయటికి చెప్పాం కాబట్టి. ఇప్పుడు జ్ఞానం ప్రకారము నా చవితి అంటే ఏం అర్థమవుతుంది? నువ్వు నాకు గొప్ప జ్ఞానివి, నువ్వు ఆత్మజ్ఞానివి అని అంటే లేదు నువ్వే ఆత్మజ్ఞానివి, నువ్వు నాకు ఆత్మజ్ఞానం అంటే లేదు నువ్వు నాకు ఆత్మజ్ఞానివి అంటారు. ఒకరికొకరు ఆత్మజ్ఞానులు అంటే ఏమనాలి మనం? చవితి అనేవాళ్ళం. ఈ రకంగా నా చవితి అనుకునేవాళ్ళం అప్పుడు ఈ రకంగా. సరే, ఇది ఒక ప్రశ్నకు మీకు పూర్తి అర్థం ఏంటనుకుంటే జవాబు మొదటి ప్రశ్న మీకు అర్థమయ్యేది. సరేలే, ఇంకో ప్రశ్న ఇంకేముంది? రెండో ప్రశ్న, కంటి నీరు బాధలోనూ సంతోషంలో 2 రూపాయలు వస్తాయి అదేనా? ఇంకో దాని కింద ప్రశ్న ఏముంది? ముక్కులో నీరు బాధలో మాత్రం వస్తాయి అన్నమాట. కన్ను ఎక్కడుంది? పైన ఉంది. ముక్కు ఎక్కడుంది? కింద ఉంది. అర్థమైందా? అంటే కంటికి సంతోషము దుఃఖము 2 తెలుస్తాయి. అర్థమైందా? ఇది ముక్కుకు అంటే మంచి వాసన చెడ్డ వాసన 2 తెలుస్తాయి అనుకున్నాం. అర్థమైందా? అంటే మంచి దృశ్యము చెడు దృశ్యము కంటికి తెలిసినట్టే ఇది. అంటే ఈ జ్ఞానేంద్రియాలు బయట విషయాన్ని అంటే ప్రపంచ విషయాన్ని నీకు తెలియజేస్తున్నాయి, ప్రపంచ జ్ఞానాన్ని తెలియజేస్తున్నాయి. ఈ ప్రపంచ జ్ఞానం నీకు తెలియాలి అంటే వెనకల ఏ శక్తి పనిచేస్తూ ఉంది? ఆత్మశక్తి పనిచేస్తూ ఉంది టోటల్గా శరీరం అంతా ప్రవహిస్తూ. అర్థమైందా? ఇప్పుడు ఈ సంతోషాన్ని దుఃఖాన్ని అనుభవించేవాడు ఎవడు? జీవుడు. అనుభవింప చేసేది ఏది? ఆత్మ. 2 ఉన్నాయి ఇక్కడ. అనుభవింప చేసేది, అనుభవించేది. అనుభవించేవాడు జీవుడు, అనుభవింపజేసేది ఆత్మ. అన్ని రకాలుగా పనులు కదిలించి మెదిలించి పని చేపించి ఆ రకంగా వినిపించి చూపించి బాధను మాత్రం అనుభవిస్తుంది, లేదా సొంత సుఖాన్నైనా అనుభవింపజేస్తుంది. ఏది? ఆత్మ. కానీ అనుభవించేవాడు మాత్రం జీవుడు. అర్థమైందా? అని ఆత్మ జీవుడు 2 ఉన్నాయి కదా. వీళ్ళు ఎవరు బాధపడుతుంటారు, ఎవరు సంతోషపడుతుంటారు ఇద్దరిలో అని అనుకుంటే ఒక్కడు మాత్రము బాధపడుతూ ఉంటాడు, సంతోషపడుతూనే ఉంటాడు. అర్థమైందా? బాధపడేవాడు సంతోషపడేవాడు ఉండేలే, బాధపడుతూ ఉంటాడు
సంతోషపడుతుంటాడు ఒకడు. అనుభవించేడే కదా బాధపడేది, సంతోషపడేది. అదా అనుభవింపజేసేవానికి ఏంటుకుంటుంది? డాక్టర్ సూది వేస్తూ ఉంటాడు తప్ప సూది కుచ్చితే ఎవరికి నొప్పి? కుచ్చించుకునేవారికి నొప్పి, అంతే కదా. డాక్టర్కి ఏం నొప్పి లేదు కదా, డాక్టర్కి ఏం నొప్పి లేదు. వాడు అది ఎట్టుందని వానికే బాధ. అది ఆ రకంగా అనుభవింపజేసేవానికి ఏమాత్రం బాధ ఉండదు, అనుభవించేవానికి మాత్రమే బాధ ఉంటుంది. అర్థమైందా? అనుభవించేది మంచిదైతే ఏముంటుంది? సంతోషం కూడా ఉంటుంది. ఎవరికి? జీవునికి. అనుభవించేది చెడుదైతే బాధ ఉంటుంది, అనుభవించేది మంచిదైతే సంతోషము ఉంటుంది. కానీ ఈ సంతోషాన్ని అంటే ఈ మంచిదాన్ని కానీ చెడుదాన్ని కానీ లోపల అనుభవింపజేసేటట్లు చేసేది ఏది? ఆత్మ. అర్థమైందా? ఈ ఆత్మ అనేది ఏమాత్రమైనా బాధపడుతుందా? బాధపడదా? జీవుడు బాధపడతాడా? బాధపడా? అదే దానికి జీవునికి ఆత్మకు మనకు లెక్కాచారం చేసి ఏం చెప్పినారంటే, జీవుడు చిన్నోడు, ఆత్మ పెద్దది, ఆత్మ పైన ఉంది, దానికంటే కింద స్థానంలో జీవుడున్నాడు. అర్థమైందా? ఆత్మ అనేది అనుభవింపజేస్తూ ఉంది, కానీ సుఖాల్లోనూ దుఃఖాల్లోనూ ఒకటే రకంగా ఉంటుంది. అది సుఖంలోనూ దుఃఖంలోనూ ఒకటే రకంగా ఉంటుంది. అంటే ఏమాత్రం తేడా ఉండదు అన్నమాట. అది తేడా లేకపోతే ఏముంది? తేడా ఉంటే కదా నీకు బాధ సుఖం అనేది, అంతే కదా. తేడా లేకపోతే ఏమవుతుంది? అంతా ఒకటే అయిపోతుంది. బాధ కానీ సుఖం కానీ రెండు ఒకటే. ఎవరికి? ఆత్మకు అనుభవింపజేస్తూ ఉంది. కాబట్టి నీకు బాధలో అయినా కానీ సంతోషంలో అయినా కానీ కంట్లో నీళ్లు వస్తాయి. అర్థమైందా? కంట్లో నీళ్లు దేనికి వస్తున్నాయి అంటే రెండిటికి ఆత్మ సమానంగా ఉందని మనకు బయటికి గుర్తు తెలిసేదానికోసము, ఆ బయట గుర్తు కోసము, నీకు అర్థమయ్యేదానికోసము ప్రతి మనిషికి, ఏ మనిషికైనా కానీ సంతోషంలో కానీ బాధలో కానీ కళ్ళకు నీళ్ళు వస్తాయి. కానీ దానికంటే కింద స్థాయిలో ఇక్కడ నుండి ఇక్కడ ఈ మధ్యలో ఏం లేవు. చూడిగా ఇది ఇచ్చే ఇదే ఉండేది, ఏది ముఖ్య, ఇది ఇచ్చే ఇది కింద ఉండేది ఏమిటిది? ముఖ్య. కాబట్టి దాన్ని జీవాత్మగా పోల్చుకొని చూస్తే అది ఒక్కదానికి మాత్రం స్పందిస్తుంది, ఇంకో దానికి స్పందించదు. అర్థమైందా? రెండింటికి సమానంగా లేదు. అది రెండింటికి సమానంగా లేదు, వేరువేరుగా ఉంది. సంతోషం వచ్చినప్పుడు నీళ్ళు రావు, దుఃఖం వచ్చినప్పుడు మాత్రం నీళ్ళు వస్తాయి. అర్థమైందా? ఈడు మాత్రం రెండింటికి సమానంగా లేడు అని గుర్తుగా, ఓ బాధ వచ్చినప్పుడు మాత్రం, ఏడుపు వచ్చినప్పుడు మాత్రం దీనికి నీళ్ళు వస్తాయి, ఇది ఏడుపు వచ్చినప్పుడు వస్తాయి, సంతోషం వచ్చినప్పుడు వస్తాయి. ఈ రకంగా ఏడుపు వచ్చినప్పుడు సంతోషం వచ్చినప్పుడు వచ్చే నీళ్ళు ఆత్మ గుర్తు, బాధ కలిగినప్పుడు మాత్రం వచ్చే తేమను ఏమంటాం మనము? ఆ జీవుని గుర్తు. అది స్వచ్ఛమైన నీళ్ళు వచ్చాయి, దీంట్లో మాత్రం బంకబంక నీళ్ళు వచ్చాయి, అంటే ఈ జీవుది. అర్థమైందా? కాబట్టి ఈ జీవాత్ముడు కల్మషం కలిగినోడు అని, అది కల్మషం లేనోడు ఎవడు? ఆత్మ. చూడుకో, అంతే కదా. స్వచ్ఛంగా నీళ్ళు వచ్చాయి ముక్కులు కన్నా, కంటిలో వచ్చినట్టు రావు స్వామి, తేడా వచ్చాయి. ఈ తేడా కలిగినోడు అని లెక్క. అంటే ఆత్మకు జీవాత్మకు గుర్తుగా దేవుడు బాగా సంతోషంలో దుఃఖంలోనూ నీకు తేడా చూపించాడు. రెండుకి సమానమైనడు ఆత్మని సమానం కాకుండా వీడు స్పందిస్తున్నాడు ఒకదానికి అని. వీడు బాధకు మాత్రమే, సంతోషానికి ఒక రకంగా ఉంటాడు, బాధకు ఒక రకంగా ఉంటాడు. అందుకే బాధకు శాంతి తిప్పులు పడుతాడు, నీళ్ళు వచ్చాయి. ఈ రకంగా రెండింటికి మనం, అంటే మనం ఏ జ్ఞానం చెప్పుకునే ఆత్మజ్ఞానం చెప్పుకోవాలి, అంటే శరీరం లోపల చెప్పుకోవాలి మనం, అంతే కదా. ఇంతకుముందు కూడా శరీరం లోపల సౌతేదానికి కూడా కర్మచక్రంలో గుణచక్రంలో ఉండే భాగాల గురించి, 4 భాగాల గురించి చెప్పినది మనం నా చెబితే అంటే, అంతే కదా. ఇప్పుడు ఇది కూడా ఏం చెప్తున్నాము? కంట్లో నీళ్ళు, ముక్కులో తేమ, ఈ రెండు కూడా లోపల శరీరానికి సంబంధించినవి. అద్దు లోపలే చెప్తున్నాం, అద్దు మీరిపోలే భగవద్గీత లోపలే చెప్తున్నాం మనం. భగవద్గీతలో లేదే అని అద్దు అంటే గీత లోపలనే ఉన్నాయి. ఇది దేవుడు గీసిన గీత కదా, ఇది దీని లోపల ఉండేది మనం చెప్తాండి. ఇది
కాబట్టి ఇది అద్దు లోపల ఉండే విషయం ఇది. ఇప్పుడు 2 ప్రశ్నలకు మీ జవాబు అర్థమైంటుంది అనుకుంటాను. అర్థమైందా? సరే, మళ్ళీ ఇంకోటి ఏందో 3 ప్రశ్న. నేనంటే నేనే అనేవాడేవాడు అంటే ఇంతకుముందు నేను నువ్వు అని రాసినాం ఎక్కడ, దాన్ని బట్టి ఇదే ఉంటుందని చెప్పినారు. ఊహగా ఒకటి జీవాత్మ అంటే పరమాత్మ అంటే ఒకటి ఆత్మ అంటే ఒకటి చెప్తే సరిపోతుందని అట్లా కాదు. కానీ ఒక లెక్కచారంగా చెప్పాలి. ఏదైనా సూత్రం ఉంటుంది, ఒక లెక్కచారం ఉంటుంది, అట్లా చెప్తే పర్వాలేదు. లేకపోతే మనకు ఆ లెక్కచారం తప్పుతుంది అనమాట. ఎక్కడ వేసే లెక్క అక్కడే వేయాలి. అర్థమైందా? ఇప్పుడు ఈ 4 ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ. నేనంటే నేనే అనేవాడు ఎవడు, నేను కాను అనేవాడు ఎవడు, నేనే అనేవాడు ఎవడు, నేను ఎవడు కాడు అనేవాడు ఎవడు. ఇప్పుడు ఒక జీవాత్మాత్మ పరమాత్మ అని అనుకున్నారనుకో, అప్పుడు ఏమవుతుంది? 3 ఆత్మలకే సరిపోలే. 4 ప్రశ్నలు ఉన్నాయి. మళ్ళా 4 ప్రశ్నలు ఉన్నాయి కదా. మళ్ళీ 4వ ప్రశ్నకి ఏ ఆత్మ తెరిచేస్తాం మనం? ఉండేది 3 ఆత్మలే కదా. 4వ ప్రశ్నకి ఏ ఆత్మ తెరిచేస్తాము? కాబట్టి ఒక లెక్కాచారం అయితే బాగుంటుంది. లెక్కాచారం లేకుండా చెప్తే దానంటే దీనంటే ఇట్లా గందరగోళం అయిపోతుంది మన పని అంతా. అట్లా లెక్కాచారంగా మనం మాట్లాడుకోవాలి. అందువల్ల దీన్ని ఈ 4 ప్రశ్నలకు ఆత్మను ఒక ఆత్మను ఒకదానికి పోలిస్తే ఒకదాని 3 ప్రశ్నలకు 3 ఆత్మలు సరిపోతాయి. ఇంకో 4వ దానికి ఏ ఆత్మ సరిపోలా? కాబట్టి గందరగోళం అవుతుంది. సరే, ఈ ప్రశ్నలను అట్లా ఆపేస్తాం. నాకు కూడా తెలియదు కాబట్టి అది వచ్చినప్పుడు చెప్తాను. 4 ఆత్మలు చెప్పాలంటే అటు చెప్పేది. మీరేమో జీవాత్మ ఆత్మ పరమాత్మని ఎట్టో వరుస పెట్టి ఎవరు రీతి తలా ఒకరు చెప్పినారు. ఇప్పుడు నేను చెప్పాలంటే నాకు ఒక లెక్కాచారం కావాలి కదా. ఆ లెక్కాచారం మళ్ళీ చూస్తాము. ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే, ఎలుగుబంటిని జంతువుల్లో ఎలుగుబంటి మనం చూసి ఉంటాం బహుశా అందరం. చూసినావా? లేదా చూడడంలో ఉన్నారా? ఎలుగుబంటి నేను బజార్లో చూసి ఉంటాం. వాళ్ళు పట్టుకొచ్చి చూపించినప్పుడు ఎలుగుబంటిని చూసినాము. ఎలుగుబంటి ఎన్ని రకాలు ఉంటుంది మీరు గమనించినారా? తెలుపు నలుపు ఉంటుంది. నలుపులో ఎన్ని రకాలు ఉంటుంది? తెలుపు నలుపు ఉంటుంది కరెక్టే. నలుపులో ఎన్ని రకాలు ఉన్నాయి? మళ్ళా డిస్కవరీ ఛానల్ చూడాలి మనం టీవీలో. ఎలుగుబంటి అంటే చాలా మందికి తెలిసినవి నలుపే. హిమాలయాల పర్వతాల్లో ఉండేవి తెల్లగా ఉన్నాయి, మంచుకొండలు ఉండేవి. కానీ మన ప్రాంతంలో ఉండేటివన్నీ తెల్లది ఒకటి కూడా లేదు, తెల్లాడితే ఒకటి కూడా దొరకదు, అన్నీ నల్లవే. ఈ నల్లదానంలో ఎన్ని రకాలు ఉన్నాయి? ఆడిది 2 రకాలు చెప్పండి. ఎన్ని రకాలు ఉన్నాయిపా? ఏవి? ఈ పిండాకుడు అన్నీ ఆడవే. మనమంతా ఆడలేను, అవి ఆడవే కదా. ఆడలేదు 2 రకాలు అంటే ఆడది మొగదు అందరూ చెప్తారు. కానీ అది కాదు జవాబు. జ్ఞానం ప్రకారం చెప్తాము. ఆడి మొగం అనేది మామూలు సర్వసాధారణంగా ఉంటాయి శరీరాల్లో. మూతి నల్లగా ఉండేటివి, మూతి తెల్లగా ఉండేటివి ఉంటాయి. శరీరం అంతా నల్లగా ఉంటుంది, వెంట్రుకలన్నీ నల్లగా ఉంటాయి. మీరు గమనించండి ఎక్కడైనా కానీ మూతి కూడా కింది మీదికి నల్లగా ఉంటుంది కొన్ని దానిలకు. చూసినారు మీరు? నల్లగా ఉండే మూతి చూసినారు కదా. కొన్ని ఈ మూతి మాత్రం అంటే ఈ వెంట్రుకలు అయిపోయిన తర్వాత ఈ మూతి ఇక్కడి నుంచి ఒక అర్ధడుగు తెల్లగా ఉంటుంది రంగు. మీరు గమనించారు లేదో? మూతి తెల్లగుండే ఎలుగుబంట్లు ఉన్నాయి. ఈ మూతి మాత్రం వైట్ రంగు, అదంతా నల్లగానే ఉంటుంది. ఈ మూతి మాత్రం వైట్ రంగు ఉంటుంది. మందికి కూడా ఉన్నాయి స్వామి ఇవి, అన్నీ నల్లవే లేవు. మూతి రోంత ఓ బెత్తెడుకు రోంత ఎక్కువ, ఓ ఏడు ఎక్కువ, మూతి తెల్లగుండేట్టున్నాయి కొనకు. ఆడ నుండి పైకి అంతా నలిపేలేదు. కొన్ని ఎలుగుబంట్లేమి మొత్తం అంతా నలిపే కాకుండా ఈ మూతి కూడా నల్లనట్టుంది. నల్ల రంగు కొట్టినట్టు. బ్లాక్ కలర్ ఎట్టుంటుందో అట్లే ఉంటుంది మూతి, ఏమాత్రం తేడా ఉండదు. వెంట్రుకలు ఎంత నల్లగా ఉన్నాయో మూతి కూడా అంతే నల్లగా ఉంటుంది. కొన్ని మాత్రం పూర్తి వెంట్రుకలకు
వ్యతిరేకంగా తెల్ల రంగులు ఉంటాయి. 2 రకాలు. అంటే జంతువులు మీరు గమనించుంటారు, కానీ ఇంత పూర్తి అంత ఇదిగా గమనించారు లేదా, కానీ ఈ 2 రకాలు ఉండేది మాత్రం వాస్తవమే. ఎక్కడైనా టీవీలోనే ఆడని చూసినప్పుడు ఏదో ఒకటి కనపడుతుంది, తెల్లదో నల్లదో కనపడుతుంది, అప్పుడు కరెక్ట్ అనుకుంటారు. మూడు తెల్లదో టీవీలోనే కనపడుతుంది లాస్ట్కు. లేదా ఎక్కడైనా చూడొచ్చు. ఇవి 2 రకాలు ఉన్నాయి. ఏంటివి? ఎలుగుబంట్లు. మళ్ళీ దేనికి గుర్తుంది? ఇప్పుడు దేనికో దానికి చెప్పినాను అనుకో, మీరు ఆత్మకో జీవాత్మకో పరమాత్మకో ఏదానికి కూడా మీరు చెప్తారు ఖచ్చితంగా. ఇంక ఇంతలో ఇంక ఇన్ని మనం ఉంటాం, ఇంకెక్కడ పక్కకు పోని. కానీ తెల్లమూర్తి ధ్యానం నల్లమూర్తి ధ్యానం గుర్తుని అడుగుతారు. అప్పుడేం చెప్తారు మీరు? అప్పుడే నిలుకుంటారు. కాబట్టి ముందే చేతులు ఇచ్చేది మంచిది తెలియదని. ఇది దాని పేరేం పేరు? ఏమంటారు దాన్ని మనం? ఎలుగుబంటి చూసినారా మీరు? చాలామంది చూసినారు. సరే, అసలైన పేరు ఏమిటి తెలుసునా? దాని పేరు మీరు అనే పేరు కాదు, వెలుగుబంటు. దాని పేరు వెలుగుబంటు. సరేలే, కన్నడంలో బంటి అంటే ఏమని అర్థం? వస్తారని, అంతే కదా? వచ్చేవాడని, అంతే కదా? బంటి అని అంటే తెలుగు. కన్నడంలో ఏమని అర్థము? ఆయమ్మ ధర్మారం ఆయమ్మ తెలుసునా? ఆయమ్మకు బాగా కవితకు అవి ముందే అంతకు ఎక్కడన్నా పాపషీట్ చదివిందా? లేదా అమ్మ? అదే కానీ అది కన్నడ పదం స్వామి. బంట అనేది కన్నడ పదం. భాషలో మీరు బిర్యానీ కనుక్కోవచ్చు కన్నడం వచ్చిన వాళ్ళు. వెలుగు అంటే వెలుగే. కన్నడలో కూడా ఏమంటారు వెలుగును? వెలుగంటారు. తెలుగులోనా వెలుగు అనేది? సరేలే, వెలుగు బంట అనేది కన్నడ పదం. అది తెలుగులో కూడా ఉన్నది, ఈ తెలుగులో ఉన్నదో అది కన్నడంలో ఉన్నదో మనకు తెలుసు. కానీ వెలుగు అనేది కూడా కన్నడంలో ఉండింటుంది అది పదం. లేదా బంటు అనేది తెలుగులో ఉంటుంది. ఈ 2 ఒకటో భాషలో అటువేవి. సగం అక్కడ సగం ఇక్కడ లేకుండా వెలుగును తీసుకొచ్చేవాడు అని అర్థం వెలుగు బంటి అంటే. మళ్ళీ ఇక్కడ వెలుగును తీసుకొచ్చేదంత మొబ్బుగా ఉంటుంది నల్లగది. వెలుగుని తీసుకొచ్చేది ఏమిటి అని మీకు అనుమానం రావచ్చు. అర్థమైందా? వెలుగు అంటే మనిషికి ఏమిటి వెలుగు? చీకటి అంటే ఏమైనా? చీకటి అంటే అజ్ఞానము, వెలుగు అంటే జ్ఞానము అని లెక్క ఇప్పుడు మనకు సర్వసాధారణంగా. ఈ జ్ఞానం అనేది వెలుగు. దాన్ని మనకు తీసుకొచ్చి తెలిపేది బంటు. అంటే జ్ఞానాన్ని మనకు తెలియజేసేది, జ్ఞానాన్ని జ్ఞాపకం తెచ్చేది, జ్ఞానానికి సూచనగా ఉండేది. కాబట్టి దాన్ని ఏమంటున్నాం? వెలుగు బంటు అనేవాళ్ళం. ఇప్పుడు దాని మాటల పదంలో వెలుగు ఎలుగు బంటి అయింది. వే పోయి ఏ అయింది, బంటు పోయి బంటి అయింది, ఎలుగు బంటి అయింది కదా. ఎలుగు బంటు అంటే జ్ఞానాన్ని తెలియజేసేది, జ్ఞానానికి సూచన. దాని పదంలోనే పేరులోనే అర్థము ఉంది దానికి. దానికి ఎలుగుబంటి అంటే అదే అర్థం అన్నమాట. ఎందుకు ఎట్లా జ్ఞానం తెలియజేసేది మనకు అనంటే, దాని శరీరం అంతా రోమాలు ఉంటాయి, వెంట్రుకలు ఉంటాయి మొత్తం టోటల్గా. శరీరం అంతా వెంట్రుకలు. వెంట్రుకలు దేనికి గుర్తు? ఆత్మ గుర్తు. అర్థమైందా? అది మీకు తెలిసిన విషయమే. శరీరం అంతా రోమాలు నింపుకొని ఈ అరచెయ్యి అరికాలు తప్ప వెంట్రుకలు ఉండేది అదొక జంతువే. అరచెయ్యి అరికాలు తప్ప మొత్తం టోటల్గా వెంట్రుకలు ఉండేది. ఇక్కడ లాస్ట్ మనకైతే ఈ నల్ల చర్మం పోయి తెల్ల చర్మం ఎట్లయితే ఉందో ఆ నల్ల చర్మం మామూలు చర్మం వరకు వెంట్రుకలు ఉంటాయి. ఆ తెల్ల చర్మంలో మాత్రం ఉండవు. చూడు, చేతికి కానీ కాలికి కానీ ఆ 2 జాగాల్లో ఉండవు. ఇంక ముందర మూతికి అంటే అది మూతి కనపరాకుండా పోతే ఎలుగుబంటిని తెలుసుకోలేము, ఏం తెలుసుకోలేము అసలు. కాబట్టి ఈ రోజంతా మూతికి ఖాళీ పెట్టినాడు దేవుడు. ఆ ఖాళీ ఎందుకు పెట్టినాడంటే అది కూడా ఒక కారణం ఉంది. అంటే ఆత్మకు వెంట్రుకలు గుర్తు కాబట్టి శరీరం అంతా వెంట్రుకలు నింపుకొని వచ్చినటువంటిది అదొక్క జంతువే కాబట్టి అది ఆత్మకు సూచన. అర్థమైందా?
కాబట్టి ఈ వెలుగుబంటి దేనికి సూచన అంటే ఆత్మకు సూచన అనేది నిజమైన అర్థమవుతుంది, నిజమైన జవాబు అవుతుంది. ఆ జవాబే కాకుండా మనం ఇంకో ప్రశ్న అడిగినాం, దాంట్లో 2 రకాలు ఉంటాయి దేనికైనా అడిగినాం. సరే ఈ లెక్క ప్రకారం పోతే వెంట్రుకలు దానికి చాలా ఉన్నాయి కాబట్టి అని ఆత్మ గుర్తు, ఆత్మను గుర్తు చేసేటువంటిది కాబట్టి దానికి వెలుగు మనకు అంటే జ్ఞానం కలిగజేసేది కాబట్టి దాన్ని వెలుగుబంటు అనేవాళ్ళము. ఆ వెలుగుబంటు అనేది ఇప్పుడు పదం మారిపోయినా కానీ అర్థమేమో వాస్తవమైన అర్థము అది ఆత్మకు సూచన కాబట్టి మనం ఆ రకంగా దాన్ని పెట్టుకోవాల్సి పని వచ్చింది అని చెప్పుకుంటాం. సరే ఆత్మకు సూచన అది వెలుగుబంటు. దాంట్లో శరీరంలో అన్ని శరీరాలను ఆత్మ ఉండి కదిలిస్తూ ఉంది. శరీరం అంతా ఆత్మ నిండుకొని ఉంది. అది దానికి ఆ శరీరం అంతా వెంట్రుకలు పెట్టి చూపించారు. దాంట్లో కొంత గుర్తుగా ఎక్కువ మనకు ఆ ఒక్క జంతువే మనకు బాగా తెలిసేది. వెంట్రుకలు ఆత్మ గుర్తు అనేది మనతో కొత్తగా ఇప్పుడు చెప్పుకున్నామో అనుకోద్దండి. పూర్వమే దేవుడు చెప్పినాడు. ఆ చెప్పినాడు కాబట్టి ఇప్పుడు వెలుగుబంటిని కూడా మనం ఖచ్చితంగా లెక్కచారానికి వస్తుంది. అది అర్థమైందా? శరీరం అంతా వెంట్రుకలు నింపి పంపించి వెలుగుబంటి పేరు పెట్టినారు దానికి. పూర్వం దానికి పెద్దలు ఎందుకు పేరు పెట్టారు? వెంట్రుకలు ఉన్నాయి కాబట్టి పేరు పెట్టినారు వెలుగుబంటిని. వెంట్రుకలు దేనికి గుర్తు అనుకున్నాం మనం? అది టోటల్గా కింది మీదకి ఆడ గ్యాప్ లేకుండా చూడు. ఈ రకంగా నీకు ఆత్మజ్ఞానానికి గుర్తుగా ఉండేది ఆత్మజ్ఞానం మనం తెలుసుకునేందుకు ఒక గుర్తింపుగా పెట్టిన జంతువు కాబట్టి దాన్ని ఏమంటున్నాం మనము? ఆత్మకు సూచనగా మనం లెక్కేసుకుంటున్నాం. ఆత్మజ్ఞానానికి సూచనగా లెక్కేసుకుంటున్నాం. చైతన్య శక్తికి సూచనగా మనం దాన్ని లెక్కించుకుంటున్నాము. మన శరీరం అన్ని శరీరాల్లోనూ చైతన్య శక్తి ఉంది. శరీరం అంతా ఆత్మ నిండుకొని ఆడిస్తుంది. శరీరం అంతా నిండుకొని ఉంది అనేదానికి మనకు అది సూచనగా కనిపిస్తూ ఉంది. మనకు మన మీద కూడా శరీరం అంతా రోమాలు ఉన్నాయి, కానీ అది పెద్దగా కనిపించలేదు. దాని గురించి ఎవరు అనుకోలేదు. ఎక్కడో సాట గుంపుగా కనిపిస్తూ ఉంటే ఇక్కడ నోటికి పైన కంటికి పైన అవయవాలు మాత్రము ముఖ్యంగా ఉండే అవయవాల దగ్గర మాత్రమే వెంట్రుకలు ఉండేదానివల్ల అక్కడే ఆత్మ పనిచేస్తూ ఉంది మనం అనుకుంటున్నాం. ఇక్కడైనా పనిచేసేది శరీరం అంతా పనిచేస్తుంది కాబట్టి శరీరం అంతా నిండుకున్నది కాబట్టి పూర్తి ఆత్మజ్ఞానాన్ని మనకు గుర్తుగా ఉండేది ఏది? వెలుగుబంటి అంటే జ్ఞానం తెలియజేసేది. దాని పేరు మామూలు ఇంకో పదంలో అర్థంతో చెప్పుకుంటేమే వెలుగుకు జ్ఞానం అని. బంటి అంటే ఏమని అర్థం? బంటి అంటే తీసుకొచ్చేది అని అర్థమైందా? వెలుగును మనం ఎంట తీసుకొచ్చి మనకు చూపించేది. దాన్ని అది ఎంట తీసుకొచ్చుకునేది శరీరంలో వెంట్రుకలు కనిపించుకుని, కాబట్టి వెలుగుబంటి అంటున్నాం దాన్ని. దాంట్లో సేమ్ అదే రకంగా మన శరీరాలన్నీ అట్లే ఉన్నాయి. కానీ కొంతమంది జ్ఞానం తెలుసు, కొంతమంది జ్ఞానం తెలియదు. 2 రకాల మనుషులు ఉన్నారు. 2 రకాల మనుషులు ఉన్నారు. 2 రకాల మనుషులే కాదు, 2 రకాల వెలుగుబంట్లు ఉన్నాయి. తెల్ల ఎలుగుబంట్లు, నల్ల ఎలుగుబంట్లు 2 రకాలు ఉన్నాయి. అవి ఎక్కడో మనం చూడలేదు. ఇప్పుడు టీవీ ఛానళ్ళు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఒకవేళ హిమాలయాల్లోనో ఎక్కడో మంచు కొండలు ఉన్నాయి, మనం చూసిండొచ్చు. మన అన్ని ప్రాంతాల్లోనే కనపరావు కాబట్టి నల్ల ఎలుగుబంట్లే కనిపిస్తుంటాయి. కాబట్టి దానిలకు అంటే ఓ సూచనగా మూతి తెల్లగా కొన్ని దానిలకు, మామూలు నల్ల కొన్ని దానిలకు పెట్టడం జరిగింది. దేనికి అట్లా పెట్టినారు అని అంటే మనుషులంతా ఉన్నారు, ఆత్మ శరీరం అంతా నిండుకొని అందరి మనసుల్లో నిండుకొనింది. అయినా కొంతమందికి జ్ఞానం తెలిసింది, కొంతమందికి తెలియదు. కొంతమంది జ్ఞానులుగా ఉన్నారు, కొంతమంది అజ్ఞానులుగా ఉన్నారు అనే దానికోసము జ్ఞానులుగా కొంతమంది ఉన్నారు అనే దానికి మూతి తెల్ల కొన్ని దానికి పెట్టాడు. కొంతమంది అజ్ఞానులుగా ఉన్నారనే గుర్తుగా మూతి నల్లగా పెట్టినారు. మొత్తం టోటల్గా ఇంకా చూస్తే కొన్ని ఎలుగుబంట్లు తెల్లగా ఉన్నాయి, కొన్ని ఎలుగుబంట్లు నల్లగా ఉన్నాయంటే అంటే కొంతమంది పూర్తి అజ్ఞానంలో ఉన్నారు, కొంతమంది పూర్తి జ్ఞానంలో ఉన్నారు అని కూడా లెక్క. అది ఆ ఎలుగుబంట్లోనే ఇట్లా ఉండేది చూడు. ఎలుగుబంట్లో ఇంకోటి గుర్తు ఏమంటే కేవలం ఒకే నలుపు తెలుపు తప్ప ఇంకో రంగు ఉండదు. ఎక్కడైనా చూసుకోండి ప్రపంచంలో
నలుపు తెలుపు రంగు తప్ప మిగతా జంతువులకి ఏదానికైనా కలర్లు రకరకాలు ఉంటాయి పొడలు. ఇప్పుడు ఆవులను చూడు, ఎద్దులను చూడు, ఎర్ర ఉన్నాయి, నల్ల ఉన్నాయి, పొడలు ఉన్నాయి, తెల్ల పొడలు, నల్ల పొడలు అన్నీ ఉన్నాయి. కానీ మిగతా జంతువులు కూడా ఎట్లా ఉన్నాయి? ఒకే ఒక ఎలుగుబంటి జాతి మాత్రం కేవలం నల్లవి, కేవలం తెల్లవి. అంటే ఆత్మ నిండుకునేటువంటి జీవరాశులు ఎట్లున్నారు అంటే ఇట్లా అజ్ఞానంలో కానీ ఇట్లా జ్ఞానంలో కానీ ఉన్నారు. ఈ 2 రకాలుగా ఉన్నారు భూమి మీద అని గుర్తుగా ఆ 2 రకాలుగా మనకు కనిపిస్తున్నాయి. తెల్లలేమంటే నువ్వు చూడలేదు అంటే మూతి తెల్లగుండేదన్నా కనిపిస్తుంది నీకు ముందర. అర్థమైందా? పూర్తి అజ్ఞానాన్ని పూర్తి నల్లగా ఎలుగుబంటికి లెక్కేసుకో. మూతి మాత్రం తెల్లగుండి అంతా ఉంటే ఈయనకు రోంత జ్ఞానం ఉంది, అంత అజ్ఞానమే అనుకో. రోంత జ్ఞానం వల్ల ఉంటారు కదా, అంత జ్ఞానం లేదు మంతులకు. కాబట్టి కొద్ది జ్ఞానం ఉంది, పూర్తి జ్ఞానం లేదు. పూర్తి తెల్లగుండి ఎలుగుబంటి ఏమంటాం మనం? పూర్తి జ్ఞానే. శరీరంలో ఉండేది వానికి, ఈయనకి, ఇంకోనికి, అంటే పూర్తి అజ్ఞానికి కానీ పూర్తి జ్ఞానికి కానీ కొంత జ్ఞానికి కానీ అందరికీ ఆత్మశక్తి శరీరం అంతా నిండుకొని ఆడిస్తూ ఉన్నాయి. కానీ దాంట్లో 3 రకాలుగా అంటే పూర్తి జ్ఞానం ఉన్నారు, పూర్తి అజ్ఞానం ఉన్నారు, కొంత జ్ఞానము కొంత అజ్ఞానం ఉండేవాళ్ళు ఉన్నారని గుర్తుగా ఈ 3 రకాలు. అంటే ఒకటే నలుపులోనే తెలుపు రొంత పెట్టి చూపించడం కొంత జరిగింది, పూర్తి తెల్లగుండేదాన్ని కూడా చూపించడం జరిగింది. కానీ ఇవి తప్ప, నలుపు తెలుపు తప్ప ఏ కలర్లు దానిలో ఉండవు. అర్థమైందా? ఎలుగుబంటిలో ఇంత రహస్యం ఉందా? ఎలుగుబంటి అనే పదంలో ఇంత రహస్యం ఉందా? ఎలుగుబంటికి ఆత్మ గుర్తు అని, అది గొప్ప శక్తి గుర్తు అని మనకు అంత జ్ఞానం ఉన్నదా? ఏదో కల్పన చేసి చెప్తున్నారు ఏమైనా అని అనుకోవచ్చు. మూలాలంటూ జ్వరం వచ్చి పైత్యం లేచి ఏదో కూడా చెప్తారని అనుకుంటారు. అట్లేం కాదు. పూర్వం ఇంకో రోజు దీనికి పోయి చూస్తే, అంటే ఒక 50 సంవత్సరాల పూర్వం, అంటే మేము పిల్లలప్పుడు, ఇప్పుడు లేదు, మేము పిల్లలప్పుడు వెనక్కి పోయి చూస్తే ఆ ఎలుగుబంటలు పట్టుకొని వచ్చి ఊళ్ళో ఆడించుకొని డబ్బులు వసూలు చేసుకునే వాళ్ళు కొంతమంది అడుక్కునేవాళ్ళు. వస్తే వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే మా పిల్లోనికి జ్వరం రాకుండా, మా పిల్లోనికి కలవరింపులు రాకుండా, మా పిల్లోడు ఆరోగ్యంగా ఉండేటట్టుగా ఆ 2 ఎంటకలు అనేవాళ్ళు. ఊరిన డబ్బులు ఊరిని ఇచ్చేదానికి 2 ఎంటకలు విరికించుకుంటారు దానివి. వాడు ఒకటి విరికించిపోతాడు దాన్ని. ఎక్కితే దాన్ని ఏం చేశారంటే దారంట్లోకి ముడేసి కట్టేవాళ్ళు అనుకో. మీకు మతికుందో లేదో మనం ఇప్పుడు లేదనుకుంటుంది ఉందా? ఏంటి కట్టేవాళ్ళు తెలుసునా? అది కట్టుకుంటే ఏమి జ్వరాలు రావు, ఆయనకి కలవరింపులు రావు, భయపడడు. ఎందుకు? అది ఆత్మశక్తి గుర్తు, ఆత్మశక్తి దాంట్లో ఉంది అని పూర్వం తెలుసుకొని వెంట్రుక అంత గొప్పది అని దాన్ని వెంట్రుక కట్టుకునేవాళ్ళు. అంటే అప్పుడు ఎలుగుబంటికి పూర్వమే గొప్ప విలువ ఉంది. మరి ఇప్పుడు కూడా ఉంది ఆచారము, పల్లెల్లో ఉంది కదా. వాళ్ళే వేసి కడతారా? అంటే ముందే కట్టి పెట్టుకుంటారా దాన్ని? ఉన్నాయి అప్పటికప్పుడు అంటూ ఉంటాయి ఉండవు అవి. పోయిన చట్టాలో ఇంటికి వెళ్ళి ఉన్నది అది బోడిదైపోదు. కానీ ఇది పూర్వం ఉండే పద్ధతే కదా ఇది, మీకు తెలిసినట్లు. అంటే అంటే ఎలుగుబంటి వెంట్రుకను మనం కట్టుకుంటున్నామంటే ఆత్మశక్తి దాంట్లో ఉంది. అది ఆ శక్తి అంటే మనకు తెలియదు కాబట్టి దాంట్లో ఉంది. దానివల్ల మనకు రోగాలు పోతాయనో, పిల్లలు భయపడరనో, జ్వరం రాదనో వీళ్ళు నమ్మకంతో కట్టుకునేవాళ్ళు. మరి ఎంత మటుకు నిజమో ఎంత మటుకు అబద్ధమో తెలియదు. కానీ ఆ నమ్మకము ఆ గుర్తింపు అందరికీ ఉండేది అప్పుడు పూర్వం. మరి ఇప్పుడు కూడా ఉంది అంటున్నారు, నాకు తెలియదు పూర్తి విషయం. మేము పిల్లప్పుడు మాత్రం చూసాం, మాకు చాలా ఇంటికి కట్టారు. అందుకే ఆత్మజ్ఞానం వచ్చింది మాకు కొద్దిగా. అట్లా ఈ రకంగా ఎలుగుబంటి అంటే అర్థం తెలిసిందే మీకు? అంటే అది ఆత్మ గుర్తు, జ్ఞాని గుర్తు. దాంట్లో పూర్తి అంటే ఆత్మ చైతన్యానికి గుర్తు అది మనం లెక్కేసుకునే. కానీ పూర్తి నల్లగుండేటున్నాయి అంటే పూర్తి అజ్ఞానిని, రోంత మూతి తెల్లగుండేటున్నాయి అంటే రోంత జ్ఞానిని, పూర్తి తెల్లగుండేటు ఉన్నాయి మూతి కాళ్ళు చేదు అంత బొత్త తోక వరకు. దాన్ని ఏమంటాం మనం? పూర్తి. ఈ రకంగా మనుషులు టోటల్గా ఉన్నారు భూమి మీద కూడా. ఆ రకంగా దానిని దేవుడు పుట్టించినాడు.
అర్థమైందా? అంటే ఎలుగుబంటి అంటే ఎలుగుబంటి మనం చూసినాం, మనం విన్నాం, దాని పేరు విన్నాం, దాని సూర్యుని చూసినాం, దానికి ఎంట్రుకలు ఉండేది కూడా తెలుసు మనకు, ఊడి పేరు కట్టించుకునేది కూడా తెలుసు. కానీ దాని పేరులో అర్థం తెలుసు, దాని వెంట్రుకలకు ఉండే అర్థం తెలుసు. దాని రకాల గుర్తింపు ఉంది, దాంట్లో 3 రకాల గుర్తింపు ఉంది, దేవుడు ఇట్లా పెట్టినాడని కూడా తెలుసు. అర్థమైందా? అంటే ఇప్పుడు మీకు తెలియని విషయమే కదా ఇది. ఇప్పుడు ఎలుగుబంటిని చూసాం, అర్థమైందా? నల్ల ఎలుగుబంటిని చూసాం మీకు ఏడనా? ఈ ఆత్మ శరీరం అంతా ఉన్నా కానీ మనుషుల్లో ఇట్లా అజ్ఞానం ఉన్నారు అని గుర్తు. అది ఆత్మకు గుర్తు, ఆత్మ నీకు గుర్తు వస్తుంది. అది అయినా కానీ ఈ రకంగా ఉన్నారు అని. మూతి తెల్లకుండా చూస్తే మనుషుల్లో కొంత జ్ఞానము ఉన్నా కానీ కొంత అజ్ఞానం ఉన్నా, కొంత జ్ఞానం ఉంది అని తెలుసు. పూర్తి తెల్లెలుగుంటుంది చూసామంటే మనుషుల్లో పూర్తి జ్ఞానులు ఉన్నారు అనేది కూడా మనకు తెలుస్తుంది. ఈ రకంగా పూర్తి జ్ఞానులు, పూర్తి అజ్ఞానులు, రోంత జ్ఞానులు ఉండేవాళ్ళు కూడా మనకు ఎలుగుబంటిలో తెలుస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఈ ప్రశ్న అయిపోయింది. కానీ ఇప్పుడు ఎన్ని ప్రశ్నలు అయినట్టు మనకు? 4 అయిపోయినాయి, ఇంకా 4 ఉన్నాయి. ఇంకా 4 50 పోరాడు గుర్తుపెట్టుకుంటూ పోరాడుకుందాం. ఇప్పుడు నేనంటే నేనే అనేవాడు ఎవడు? నేనంటే నేనే అనేవాడు ఎవడు? నల్ల ఎలుగుబంటి అనుకో, అంతే కదా. అంటే పూర్తి అజ్ఞానని. నేను ఉండేది ఎవడున్నాడు? మనం చెప్తాడు మనం దొరుకుతుంది. ఎవడున్నాడు? నేనంటే నేనే ఉన్నాడు అంటాడు. అంటే ఇంకోటి లేడని మనకు లెక్క. నేనంటే నేనేవాడు పూర్తి అజ్ఞాని. అజ్ఞాని స్వామి జీవాత్మలదు. జీవాత్మల తెల్లోడు ఉంటాడు. నేనంటే నేను అనేవాడు అజ్ఞాని. అర్థమైందా? ఇది సులభంగా అయిపోయింది. ఇది ఎందుకంటే ఎలుగుబంటి కథ చెప్పుకున్నాం కాబట్టి, ఎలుగుబంటి కథ చెప్పుకున్నాం కాబట్టి పూర్తి నల్లగుండ ఎలుగుబంటి కిందకి లెక్కేసుకుంటాం మనము. అంటే అది ఎత్తైతే గుర్తయ్యేదో అంటే పూర్తి అజ్ఞానం ఉంటాడు మనుషుల్లో. అంటే వాళ్ళలో కూడా ఆత్మశక్తి ఉండేది. ఆత్మ నడిపిస్తుందని, ఆత్మ కదిలిస్తుంది, ఆత్మ మాట్లాడింపజేస్తుంది. కానీ వాడేమనుకుంటాడు? నేనంటే నేనే ఇంకో ఉన్నాడు, మనం చేసుకుంటాను, మనం మాట్లాడుతున్నాం అంతే అంటాడు. ఎవడు? అజ్ఞాని. వాడిని ఏమంటారా మనం? నేనంటే నేనే అనేవాడు ఎవడు? అంటే అజ్ఞాని. సులభంగా అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ ప్రశ్న జవాబు ఎలుగుబంటి కథ చెప్పుకునేవాడు సులభంగా అర్థమైంది. నేనంటే ఎవరు పనేది? అజ్ఞాని. ఇప్పుడు సులభంగా చెప్పచ్చు. ఇప్పుడు అన్ని ఆత్మలకు జవాబు వచ్చేది. సరే, ఇది సులభంగా అయిపోయింది ఈ ప్రశ్న జవాబు. ఇంక రెండో ప్రశ్న ఏమిటిది? నేను కాను అనేవాడు ఎవడు? ఇప్పుడు రూట్లోకి వన్నారు. ఇప్పుడు రోజంతా మూతి తెల్లగొండేవాడు అనుకుందాం, లేదా తెల్ల ఎలుగుబంటి అనుకుందాంలే. పూర్తి తెల్ల ఎలుగుబంటి అనుకుందాం. పూర్తి నల్ల ఎలుగుబంటిది అది ముందు చెప్పుకునేది. పూర్తి నల్ల ఎలుగుబంటి ఏమిటి? నేనంటే నేనే అనేవాడు అనుకో. పూర్తి తెల్ల ఎలుగుబంటిని లెక్కేసుకుంటే ఏమవుతుంది? ఏమన్నాడు? నేను కాదు, నేను సపరేట్ లేరా, నేను అనేవాడు ఉన్నాడు. వాడు మాట్లాడేవాడు, వాడే చేసేవాడు, అంటే వాడే లెక్కకు కాబట్టి నేను కాదు అంటాడు. అర్థమైందా? ఇప్పుడు తెల్లెలుగుబంటి. ఇది కూడా సులభంగా అర్థమైపోతుంది. నేను కాదంటే అర్థమైంది చెప్ప అందరికీ. అర్థం కాకుండా ఏమన్నట్టు చెప్పండి. సులభంగా అర్థమైపోతుంది. ఇప్పుడు నేను సరే. ఇంకోటి ఉంది. నేనే అనేవాడు ఎవడు? ఆత్మే. నేనే ఇంకోటి లేడు వాడేవాడు. నేనే వాడు ఒప్పుకుంటాడు. నేనే చేసి ముందర చేసేవాడు నేనే, వెనకాల చేసేవాడు నేనే. నేను అనేవాడు నేనే. ఎవరు? ఆత్మ. మొత్తం టోటల్గా ఎలుగుబంటికి లెక్కేసుకుందామని. టోటల్గా ఎలుగుబంటికి, నలుపు తెలుపు కాకుండా టోటల్గా ఎంట్రుకలు ఉండే ఎలుగుబంటికి లెక్కేసుకుందాం. తెల్ల ఎంట్రుకలు ఉండి నల్ల ఎంట్రుకలు ఉన్నాయి. ఎలుగుబంటికి లెక్క ఇది. నేనే. అర్థమైందా? నేనే ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు సరే, ఇంకో పదం ఉంది. నేను ఎవరూ కాను అనేవాడు ఎవడు? ఇది చాలా సులభంగా అర్థమవుతాయి. జవాబు మీరే చెప్తారు. ఇక అట్లే ఉన్నారు. ఆయన ఎవరు కాదు. అర్థమైందా? జీవాత్మ కాదు, ఆత్మ కాదు, అజ్ఞాని కాదు, జ్ఞాని కాదు. అర్థమైందా? ఆడది కాదు, మగవాడు కాదు. నా లెక్క చెప్పుకుంటే అన్నిటికీ సంబంధం లేడు. నేను ఎవరు కాదు. నేను ఎలుగుబంటిని కాదు, నల్ల ఎలుగుబంటిని కాదు, తెల్ల ఎలుగుబంటిని కాదు, మూతి తెల్లగుండే ఎలుగుంటే పూర్తి నల్లగుండేదని కాదు. అర్థమైందా? నేను ఎవరు కాదు. ఒకసారి ఉంటేనా వాడు ఏమన్నా ఒక ఎలుగుబంటిలో ఉండేవాడైతే ఒకటి నేను లెక్కేయచ్చు. నల్లగుండేవాడు తెల్లగుండేవాడిని. ప్రపంచమంతా అనుమానంలో వ్యాపించిన ఎవడని చెప్పాలా? వాడిని మంచన్నే కాదు, గుర్రమన్నే కాదు, గాడిదనే కాదు, ఎలుగుబంటినే కాదు, ఏ జంతువు పోల్చినా కాదు.
అన్నిటికీ అతీతంగా ఉండేవాడు కాబట్టి ఇవన్నీ ఏమన్నాడు మనము? నేను ఎవరు కాదు అనేవాడేవాడు పరమాత్మ. నేనే అనేవాడేవాడు ఆత్మ. అర్థమైందా? నేను కానేవాడు జ్ఞాని, జ్ఞానం తెలిసినటువంటి ఆత్మ, జీవాత్మ. నేనంటే నేనే అనేవాడు అజ్ఞాని, జీవాత్మ. అంటే జ్ఞానం తెలియని జీవాత్మ. ఈ 4 దాంట్లో కూడా సులభంగా జవాబు ఇవ్వండి మీకు. మళ్ళీ ఇంత సులభంగా ఉన్నాయి మీకు ఎందుకు చెప్పలేకపోయినారా? మీరు ఎలుగుబంటి కథ చెప్పేంతవరకు అర్థం కాలే. ఎలుగుబంటి కథ చెప్పేంతవరకు అర్థం కాలే. వాళ్ళకేమో నా చవితి అని అనుకుంటాను, కానీ నా చవితి అనేది అర్థమే తెలియదు. ఊరికే వాళ్ళంటున్నావు, ఊరికే మనం వింటాను. మనం అడగచ్చు కదా ఏంటికంటున్నారు మీరని. వాళ్ళు ఊరికే అంటున్నారు, మీరంటే ఏమిటి అర్థం వింటా. వేళ ప్రబోధన సమయం అడిగితే ఏం చెప్పాలి జవాబు అడగచ్చు కట్టాను. కానీ అంతవరకు కాలేదు మనకు. మనకంతా ఏటవరకు పని చేసుకోవడం, ఏదో ఒకటి లాభం వచ్చేదే లేదు చూసుకోవడం, నష్టం ఎంత లాభం ఎంత, వీటి వరకే వ్యాపారం చేసుకుంటే స్వామి. మనం పోయే ఊరు వేరే ఉంది, మనం ఆ ఊరికి పోవాలంటే ఏదో సంపాదించుకోవాలి మనం. కాబట్టి దానికోసం మనం ఏం చేయాలా, అన్ని విషయాలు తెలుసుకోవాలా. ఇప్పుడు నేను చెప్పినది ప్రపంచపరమ సంబంధించినటువంటి వాక్యాలే. ఈ ప్రశ్నలన్నీ ప్రపంచ సంబంధంగా మీకు కనిపిస్తాయి మీకు, కానీ చెప్పినంత ఆత్మజ్ఞానమే. ఎక్కడైనా ఆత్మజ్ఞానం లేని ప్రశ్న ఉంది ఇందులో? లేదు. అన్నీ ఆత్మజ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలే ఉన్నాయి, జవాబులే ఉన్నాయి. ప్రశ్నలు ఏ రకంగా అనిపిస్తున్నాయి? అర్థం చేసుకుంటే ఆత్మజ్ఞానం సంబంధించి, లేకపోతే అర్థం కాకపోతే ఇవి ఎట్లుంటాయి ప్రశ్నలు? ఇవి బయటకు తీసుకుపోయి చూపిపోయి ప్రశ్నలు. ఇది జ్ఞానం అంటారేమయ్యా? నా చవితి అనుకుంటే ఇది జ్ఞానం. ఇది ఏమన్నా ఎక్కడ జ్ఞానం? ఇది యా బుక్లో ఉంది, యా పురాణంలో ఉంది, యా గురువు చెప్పలేదు ఇంతవరకు అంటారు. తెలిచ్చగా చెప్పేది ఆ గురువునా? యా గురువు చెప్పలేదు. నిజమే, మనం గురువులం కాదు, మనం చెప్పుకుంటున్నాం అంతే. కళ్ళకి నీళ్ళు వచ్చేది కూడా మనకు తెలియదు. ముక్కులో శివుడు ఎందుకు వచ్చేది అనేది కూడా తెలుసు, అంతే కదా. బాధ వచ్చిన జంబలా కడుతుంది. ఇవన్నీ కంట్రోల్ తొడుగు పడతాయి, కానీ ఇది మటుకు తొడుగు పడదు. అది పెరికేషన్తో గడ్డన పడుతుంది ఒకళ్ళది. మళ్ళీ దానికి దీనికి ఎంత తేడా ఉంది, ఏం కదా ఈ రకంగా ఉండాలి కదా మన పరిస్థితి. మళ్ళీ రోజంతా మనం ఆలోచన చేసుకోవాలి కదా దాని గురించి. మనం ఏదో వారం ఇటుకో జ్ఞానం నెల కూతురు వస్తున్నాం, జ్ఞానం తెలుసుకుంటున్నాం, పోతున్నాం అంటే సరే మీరు జ్ఞానం తెలుసుకుంటున్నారు, ప్రబోధ సేవా సమితిలో సభ్యులుగా ఉన్నామంటున్నారు, చైత్రశాఖ ప్రారంభమైంది అంటున్నారు మీరు. మళ్ళీ ఏమిటి తప్ప మేము ఈ ప్రశ్న అడుగుతాం చెప్పండి అని ఎవడన్నా ఈ ప్రశ్న అడిగింది అనుకో, ఎవడన్నా మిమ్మల్ని అయిపోయా మీ పని, అంతే కదా. మీకంటే మిన్నగాండి ఎవడన్నా అడిగింది అనుకో, ఆవిడేం జవాబు చెప్తారు? ఇప్పుడు అడగని చెప్తాం మనం. ఇప్పుడు ఇదంతా యా ప్రశ్న అడిగిందే చెప్తాం జవాబు. ఒకవేళ దీనికి సంబంధించిన రోజు పక్కన అడిగిందే చెప్తాం. రూట్ తెలిసింది కదా మనకు. రూట్ తెలియకపోతే ఇబ్బంది పడుతుంటే ఈ జ్ఞానం అంటే మనకు ఈ రకంగా మన జ్ఞానం ఇట్టాడిది. ఎట్టాను అనుకుని బయట వాళ్ళకి ఎట్టన కనపడాలి మనకు తెలుసు, కానీ ఈ జ్ఞానం ఇటువంటిది. అర్థమైందప్ప? మళ్ళీ ఇప్పుడు ఇది దీంట్లో ఏమన్నా అంటే పదాల మార్పిడి, వెలుగుబంటి అనేదానికి వెలుగు అనేదానికి ఎలుగు అయింది. బంటి అన్నా బంటు అనే 2 రకం వస్తుంది. బంటు అంటే అది పదం కొద్దిగా తేడాలు పలుకుతున్నాం మనం. ఒత్తులు మారిపోయినాయి, తర్వాత శబ్దాలు మారిపోయినాయి. వేణు 2 ఒకటే రకంగా ఉంటాయి. 11 తేడా వచ్చింది. అసలేదా? ఛత్రము అంటే పలకడంలో కొద్దిగా తేడా. ఛత్రం అంటే గొడుగు అవుతుంది, ఛత్రం అంటే నాశనం ఏది అవుతుంది. ఈ రకంగా తేడాలు ఉంటాయి అన్నమాట. అటు దానికి స్పష్టమైనటువంటి మనం అర్థం తీసుకొని నిజభావాన్ని మనం తెలుసుకుంటూ పోతే దాంట్లో జ్ఞానం ఇమిడి ఉంటుంది. పూర్వం మన పెద్దల జ్ఞానాన్ని ఇమిడ్చి మనం ప్రతి పదాన్ని అందించినారు. వెలుగుబంటిలో ఎంతో పదాన్ని అర్థించినారు. వెలుగుబంటి ఆత్మకు సూచన, దాని వెంట్రుకలు దేవునికి సూచన, మనలో ఉండే దేవునికి సూచన అనే గుర్తుగా మనం దాని వెంట్రుకలు కూడా పెరిగి మనం కట్టుకునేవాళ్ళం అని మీకు కూడా తెలుసు. అది ఇంకా కొన్నాళ్ళకి ఇది మార్చిపోతుందేమో, కానీ ఇప్పటి వరకు కూడా ఉంది అంటే మనకు సంతోషమే అప్పటికి ఉండేది. అది ఈ రకంగా మనకు అంటే ఎలుగుబంటి జ్ఞానం తెలిసిపోయింది. తర్వాత ఎలుగుబంటి జ్ఞానం తెలిసిన దానివల్ల ఈ 4 ప్రశ్నలకు నేనంటే నేనే,
నేను అనేది నేను కాననేది, నేనే అనేది, నేను ఎవరు కాననేది అని 4 దానిలకు సులభంగా అర్థం తెలిసిపోయింది, మనకు జవాబు తెలిసిపోయింది. అర్థమైందా? ఇక ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా నా చవితి అనేదానికి అది చాలా ఇది కానీ ఇది చెప్తే నమ్ముతారు కానీ ఉండొచ్చు, ఎలుగుబంటి ఇట్టు ఉండొచ్చు, దీనికి అర్థం ఉండొచ్చు, అది ఉండొచ్చు, ఇది ఉండొచ్చు అంటారు. కానీ దీన్ని నువ్వు చెప్పి ఒప్పియచ్చు మీరు ఎక్కడైనా. కానీ నా చదివితే మాత్రం మీరు ఆడ ఒప్పిలేరు చూడు. ఎందుకంటే మీకే మనం వస్తుంది నిజంగా ఇది మరి ఏమైనా కాదా అని. ఎందుకంటే జ్ఞానం తెలుసు కాబట్టి త్రైత సిద్ధాంతం ప్రకారము గుణచక్రంలో 4 భాగాలు ఉన్నాయని తెలుసు. ఇదే భగవద్గీతలో చాతుర్వర్ణం అని ఆయన చెప్పాడు. చాతుర్ అంటే ఏమిటి? 4. చాతురన్నా చవితన్నా 2 ఒకటే. అర్థమైందా? 4 రంగులు ఉన్నాయన్నాడు. 4 రంగుల మనుషులు పుట్టించాడు. 4 రంగుల మనుషులు లేదు, 4 పద్ధతులు ఉండే మనుషులు, 4 గుణాలు ఉండే మనుషులు పుట్టించాడు. 4 రకాలుగా ఉండేవాళ్ళను పుట్టిస్తానని చెప్పినాడు. అంటే 3 గుణాలు ఉన్నాయి, ఒకటి గుణాతీతమైంది ఒకటి అని చెప్పినాడు. అప్పుడు నువ్వు గుణాతీతునివి అని అనేదానికి ఏమనేవాళ్ళు? చవితి అనేవాళ్ళు. అంటే గుణాలకు అతీతంగా ఉన్నావు, నేను గుణాలు ఎరుక్కున్నాను అనేవాళ్ళు. లేదు నేనే గుణాలు ఉన్నావు, నువ్వే అతీతంగా ఉన్నావని ఏరేవాడు అనేవాడు. అంటే నాకంటే నీకే ఎక్కువ జ్ఞానం తెలుసు అంటే, లేదు నాకంటే నీకు ఎక్కువ తెలుసు జ్ఞానం అనేవాళ్ళు. ఇప్పుడు అట్లా అనరు, నీకంటే నాకు ఎక్కువ తెలుసు అంటారు. అంతే కదా ఉండేది. నువ్వు ఎవరికైనా చెప్పను మొదలుపెట్టి వాడే చెప్తాడు నీకు, అది కాదు ఇది అంటాడు. వాడు మనం చెప్పేది విన్నాడు, వాడంతా మనకు చెప్తాడు, వాడి పైత్యం అంతా మనకు ఎక్కించాడు. ఎక్కిళ్ళని చూస్తారు. మనకు తెలుసు అది పూర్తి జ్ఞానం కాదు మనకు తెలుసు. అయినా వాడు చెప్పేది ఎట్లుంటుందంటే నేను చెప్పేదే జ్ఞానం అని లెక్కలో వాడు చెప్తుంటాడు. కాబట్టి మనం ఏం చేయాలి? వినాల్సి పని వస్తుంది. అప్పుడు మనం ఏమన్నా అని నువ్వే నా చవితి అనాలా. వాడు చవితి కాకుండా కానీ మనం ఏమన్నా వాడు మాత్రం మనం చవితినాడు. అదేదా? ఆ రకంగా ఉంటుంది ప్రపంచం. ఈ రకం ఇప్పుడు టోటల్గా అంటే ఇప్పుడు మనకు దినాము ఏదో ఉపన్యాసం చెప్తాంటే అట్లా లేకుండా ప్రశ్నల రూపంలో ఇప్పుడు చెప్పడం జరిగింది. ప్రశ్నల రూపంలో చెప్తే బాగా జ్ఞాపకం ఉంటాయనే ఉద్దేశంతో చెప్తున్నాం మనము. కాబట్టి ఇది బాగా జ్ఞాపకం పెట్టుకొని, అంటే ఇప్పుడు ప్రతి నెల మీకు కొత్త విషయాలు చెప్తూ వస్తాను కదా. ఎప్పుడైనా చెప్పినా మేము ఇక్కడ దేవుడు ఇంతవరకు మనకు అందించినందుకు మనం దేవుని కృతజ్ఞత చెప్పాల్సిందే. ఎందుకంటే మళ్ళా రేపు నెల వరకు మనం ఉంటామని మనకు నమ్మకం లేదు. మనం ఏం జ్ఞానం చెప్తామో మనకు తెలియదు. నేను ఇప్పుడు కూర్చొని పెన్ను తీసుకొని రాసుకొని వచ్చినప్పుడు అంత 10 నిమిషాల ముందర మీకు అంతవరకు నాకు ఏం జ్ఞానం చెప్పాలని బుర్రకు లేదు. కానీ ఒకటి ధైర్యం, చెప్పేవాడు నేను కాదు కదా, చెప్పేవాడు నా పక్కన ఉండేవాడు కదా, వినే పనే కదా మనము, కాబట్టి ఇందామలే అనుకుంటాం. అవి చెప్పినా నాకు జ్వరం వచ్చింది, బాగలేదు ఆరోగ్యము, కాడు కూర్చుంటే బాగుంటుంది లేప ఎందుకని చెప్పి చెప్పేవాడు మాత్రం అన్ని రకాల ఆరోగ్యం బాగుంటుంది, ఏమాత్రం కనిపించదు అని చెప్పిన. ఎందుకంటే వినే బాగా శ్రద్ధగా ఏంటంట కదా ఇప్పుడు. కాబట్టి అప్పుడు ఏ బాధలు మనకు కనిపించవు. బాధలు ఎవరికి కనిపించేది? జీవునికి. అప్పుడు బాధలు కనిపించకుండా ఎందుకు పోతాయి అంటే ధ్యాస ఇంకో దాని మీద ఉంటుంది. ఏమిటి మీద ఉంటుంది ధ్యాస? ధ్యాస ఏ దాని మీద ఉంటుంది? మాటల మీద. అంటే ఏ మాటల మీద ఉంటుంది? జ్ఞానం మాటల మీదనే ఉంటుంది స్వామి. జ్ఞానం మాటల మీదనే ఉంటుంది. నేను వినేదాని మీద ఉంటాను. మీరు ఎట్టయితే వింటున్నారో మేము వింటుంటాం కాబట్టి, ధ్యాస అంతా శ్రద్ధగా వింటుంటాం కాబట్టి మాకు ధ్యాస అంతా దాని మీద ఉంటుంది కాబట్టి బాధ తెలియదు. చెప్తుంటాం కాదు కాబట్టి, చెప్తుంటాం అంటే కాదు కదా, చెప్తుంటేవాడు బాధ లేనివాడు. అర్థమైందా? బాధ అనుభవించేది మనం ఎవరు? జీవులుగా ఉండేవాళ్ళం. మనం బాధ అనుభవిస్తూ ఉంటాము. జ్వరం వచ్చింది, నొప్పులు వచ్చినాయి, ఆ బాధ ఎవరికి మనకు అనుభవిస్తున్నాం. కానీ ఇక్కడ కూర్చొని జ్ఞానం చెప్పేటప్పుడు బాధ ఉండదు. ఎవరు చెప్పేటప్పుడు? పక్కన ఉండేవాడు చెప్పేటప్పుడు. నేననేవాడు చెప్పేటప్పుడు నేననేవాడిని వింటే అప్పుడు నేననేవాడికి బాధ ఉండదు. అవునా? నేనేమనేవాడు చెప్తే నేననేవానికి బాధ ఉండదు. కాబట్టి మన శ్రద్ధ అంతా దాని మీద ఉంటుంది. కాబట్టి ఏమిది విషయం, ఏం కథ, రహస్యం ఏమైనా మనకు తెలుస్తుంటుంది కదా కొత్తగా. అంటే మీకంటే ముందు నాకు తెలుస్తుంటే, ఎందుకు? శబ్దం ఆటకు వచ్చిన తర్వాత కదా మీకు తెలిసేది. శబ్దం ఇక్కడి నుంచి ఇక్కడ ప్రయాణం చేయాలంటే టైం పడుతుంది. ఇప్పుడు మీకు ముందు వచ్చింది, వాళ్ళకి వెనకాల 1/4 సెకండ్ వెనకాల వింటుంది వాళ్ళకు. ఇక్కడి నుంచి అక్కడికి పోవాలి శబ్దం ప్రయాణం చేసే విషయం తెలుసునా చాలామందికి?
శబ్దం ఒక చోటు నుంచి ఒక చోటుకి ప్రయాణం చేస్తుంది. ఎక్కడన్నా దూరంగా మీరు చూసింటారు ఎప్పుడన్నా, ఒకటి చెట్టు కొడతాడు అనుకో, గొడ్లు తీసుకొని మొదలు కొడతాడట దబా దబా అని. ఒక గొడ్లు తీసుకొని అట్లా వేసినాక మళ్ళీ వాడు ఎత్తినాక తుఫాను వెళ్ళిపోతుంది మనకు. అంటే వాడు వేసినప్పుడేమో తుఫాను ఇదాడా శబ్దము, వాడు ఎత్తి మళ్ళీ పైకి ఎత్తినప్పుడు అప్పుడు టపా ఉంటుంది. అంటే ఆట నుంచి ఇటు శబ్దం వచ్చేదానికేమో మనకు అంత టైం పట్టింది, చూసినేమో టకటక చూస్తున్నాం మనం. ఆ రకంగా శబ్దము మీ దగ్గరికి చేరేదానికి కొంత టైం పడుతుంది, దగ్గర ఉన్న వాళ్ళ దగ్గరికి దూరం ఉన్న వాళ్ళ దగ్గరికి చేరేదానికి కొంత టైం పడుతుంది, చోటు నుంచి వచ్చిన ప్రయాణం చేస్తుంది. కానీ మీ అందరికంటే ముందు తినేవాడు ఎవడు, అందరికంటే ముందర కూర్చున్నాడు కాదు, ఈడ కూర్చున్నాడు. ముందర కూర్చునేవాడు అందరికంటే ముందు నేను. అంటే కాబట్టి చెప్పేవాడు చెబుతూ ఉంటే, నేనే అనేవాడు చెబుతూ ఉంటే, నేను అనేవాడు వింటూ ఉంటే ఏ బాధ కనిపిరాదు. ఇంకా నేను రెండు నేనంటే నేనే అనుకునేవానికి అన్నీ ఉంటాయి. అర్థమైందా? నేనంటే నేనే అంటే ఇంకా ఉండేది ఒకటే లెక్క అదా. నేను గాను అంటే అది నేను గాను. ఇప్పుడు చెప్పినదోడు నేను గాను, ఇన్నేదోడు అది నేను. అర్థమైందా? నేను గాను అంటే చెప్పినోడు నేను కాదు, వాడు నేనే అనేవాడోడు చెప్పినోడు. అర్థమైందా? ఇప్పుడు అన్నిటికీ పదాలకు అర్థమైందా మీకు? ఎవరు నేను కాదనేవాడు వాడు కూడా ఉన్నాడు. ఏమంటే సందర్భానుసారం చెప్పాల్సిన పని వస్తుంది ఆయన గురించి, లేదా ఆయన గురించి చెప్పుకోవాల్సిన పని లేదు మనకు. ఎవరు నేను కాదనేవాడు ఎవరు కాదైనా, ఆయన రూపం లేదు, పేరు లేదు, ఏమీ లేదు, ఫలానా అని చెప్పుకోవడానికి లేదు, ఎవడు చూడలేదు అన్నీ. అర్థమైందా? వాడు ఏమైనా పూజ చేసే దొరికేవాడు అంటే ఆ పూజకు దొరికేవాడు కాదు. మన వాళ్ళతో యజ్ఞాలు, యాగాలు, దానాలు, క్రతువులు, తపస్సులు అన్నీ చేస్తారు కదా. ఎవరి కోసం? దేవుని కోసం అంటారు. ఆయన ఏం చెప్పినాడు? ఎవడు కానాడు, ఏమి కానాడు, ఎవరు కానాడు, ఏం చెప్పినాడు? వాడు 3 శ్లోకాలు చెప్పినాడు, బాగా పెద్దగా చేసినావు. భగవద్గీతలో ముఖ్యమైన ఆరాధన శ్లోకంలో ఆరాధన అంటే ఏమిటి అంటే ఇవన్నీ కాదన్నాడు ఆయన. అడే చెప్పినాడు. ఒక దాంట్లో అక్షర పరబ్రహ్మయోగం అనే దాంట్లో ఏం చెప్పినాడు తెలుసునా? యోగం అంటే నేను చెప్పినట్టు జ్ఞానం తెలుసుకుంటే వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలం ప్రతిష్టం అన్నాడు.